In the poetry section of the Holy Writ, we have 5, and the 3 are authored by the world's wisest person called Solomon. ఈ పద్య భాగమైనటువంటి ఈ సామెతల గ్రంథంలో లోకంలో అతి ప్రసిద్ధిగా మరి జ్ఞాని అయినటువంటి సొలొమోను రాసినటువంటి మాటలని మనం చూసాం. The book of Proverbs deals with the learning of the wisdom. ఈ యొక్క సామెతల గ్రంథం చూసినప్పుడు జ్ఞానమును ఏ రీతిగా పొందాలి లేక నేర్చుకోవాలనే దాని గురించి Chapter మాట్లాడుతాం. 1 and verse 3. మొదటి అధ్యాయము 3వ వచనం. And book of Ecclesiastes talks about our labor. Chapter 1 verse 2. ఆ ప్రసంగి గ్రంథము మన ప్రయాసమును గురించి మాట్లాడుతుంది. మొదటి అధ్యాయము 2వ వచనం. And the Song of Solomon talks about the love. Chapter 1 verse 2. పరమగీతము ప్రేమను గురించి మాట్లాడుతుంది. మొదటి అధ్యాయము 2వ వచనం. So the love starts with the learning and goes all the way through the labor and lands in the love. కాబట్టి ప్రేమ అనేటువంటిది నేర్చుకునటానికి దాంతో ఆరంభం అవుతుంది. దాని తర్వాత అది Labor. ప్రయాసముతో మరి కొనసాగి చివరిలో ప్రేమతో ముగించబడుతుంది. The book of Proverbs is considered to be unique at least for 5 reasons. చూడండి, సామెతల గ్రంథం కనీసం 5 కారణాలను బట్టి ప్రత్యేకమైనటువంటిదిగా ఎంచబడుతుంది. Number 1, the word wisdom is found more times than any other books in this book. మొదటి కారణం ఏంటంటే మిగతా ఏ పుస్తకాల కంటే ఎక్కువగా జ్ఞానము అనేటువంటి మాట ఈ పుస్తకంలో మనకు కనబడుతుంది. It is written at least 50 times. కనీసము 50 పర్యాయాలు రాయబడింది. And secondly, it is considered to be the medicine for all the people who are spiritually sick. రెండవదిగా చూసినప్పుడు ఆత్మ సంబంధంగా అనారోగ్యం అంటే వ్యాధిగ్రస్తులైనటువంటి వారి అందరికి కూడా ఇది ఔషధం లాంటిది అంటారు. And thirdly, we have contrasting personalities mentioned in this book. మూడవదిగా చూసినప్పుడు ఈ యొక్క పుస్తకంలో ఒక వ్యక్తికి మరొక వ్యక్తి విరుద్ధమైనటువంటి వారి యొక్క స్వభావాలని పోల్చి చెప్తారు. Say for example, it talks about the righteous person and then unrighteous. ఉదాహరణకు చెప్పాలంటే ఒకవైపు నీతిమంతుడు, మరొక వైపు దుర్నీతిపరుడు. Sometimes he says godly and ungodly. ఒకసారి అంటాడు భక్తిహీపరుడు అంటాడు, మరోసారి భక్తిహీనుడు Then అంటాడు. wise and unwise. జ్ఞానం గలవాడు అంటాడు, జ్ఞానం లేనివాడు And good అంటాడు. and bad. మంచివాడు చెడ్డవాడు. And slothful person and sober person. సోమరివాడు, తర్వాత చురుకైన వాడు. A wise woman, unwise woman. జ్ఞానం కలిగిన స్త్రీ, జ్ఞానం లేని స్త్రీ. So these are the contrasting characters are portrayed in this book. కాబట్టి ఈ పుస్తకంలో ఇలాంటి వ్యతిరేక్తమైనటువంటి సంగతులని రాయబడ్డాయి. And I may not be wrong if I say that the whole Old Testament is nuggeted, zipped, folded in a single verse in this book, chapter 3 verse 5. కాబట్టి ఈ యొక్క పుస్తకములో 3వ అధ్యాయము 5వ వచనములో ఉన్నటువంటి ఒకే వచనములో పాత నిబంధన అంతటిని కూడా ఒకే వచనంలో సంక్షిప్తంగా పూర్తిగా రాసి ఉంచారంటే తప్పు కాదనుకుంటా. Trust in the Lord with all thine heart and lean not unto thine own understanding. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. I don't think there is any other message other than this: trusting the Lord no matter what the situation is and leaning not upon our own understanding. కాబట్టి దీనికంటే వేరైనటువంటి గొప్ప సందేశం ఏం లేదు. పరిస్థితి ఎలాగున్నప్పుడు కూడా స్వబుద్ధిని ఆధారం చేసుకునకుండా పూర్ణ హృదయంతో యెహోవాను నమ్ముకునటం అనేటువంటి సందేశం. And fifthly and finally, the word son within the brackets, paraphrased by me, daughters, is written at least more than 30 times. కాబట్టి 5వది చివరిదిగా చూసినప్పుడు కుమారుడా లేక కుమార్తె అనేటువంటి మాట కనీసం 30 సార్లు ఈ పుస్తకంలో రావటం మనం చూస్తాం. And this starts with the wisdom and ends with the son, and that's really what a son and a daughter needs, and the wisdom which is Jesus Christ. కాబట్టి ఈ యొక్క పుస్తకము జ్ఞానం అనే మాటతో ఆరంభమవుతుంది, కుమారుడు అనే మాటతో ముగించబడుతుంది, లేక కుమార్తె అనే మాట దాని చేత ప్రతి కుమారుడు కుమార్తెకి జ్ఞానం అవసరమని తెలియజేస్తుంది. And that wisdom is Jesus Christ. ఆ యొక్క జ్ఞానమే యేసుక్రీస్తు ప్రభువారు. So thy expectation shall not be cut off is one of such proverbs God used Solomon to pen for our benefit. కాబట్టి మన మేలు నిమిత్తమే దేవుడు సొలొమోను యొక్క కలమును వాడుకొని నీ ఆశ భంగము కానేరదు అనేటువంటి ఒక మాటని మనం రాసి పెట్టాడు. Nobody is out of expectations and desires and dreams. కాబట్టి ఏ ఒక్కరు కూడా ఆశలు కలలు అలాంటివి లేనటువంటి వారు ఎవరు కూడా ఉండరు. You have came to this youth camp with great expectations. కాబట్టి యూత్ క్యాంప్ మీరు ఎంతో గొప్ప ఆశలు ఆశించి వచ్చారు.
great desire, గొప్ప కోరికలతో వచ్చారు, great dreams, పెద్ద కలలతో వచ్చారు, great aspirations. గొప్ప ఆశయాలతో వచ్చారు. We are not sure how much that was realized in your life, మీ యొక్క జీవితంలో ఎంతగా అది నెరవేర్చబడింది అనేటువంటి నాకు తెలియదు. but the word of God clearly says, thy expectation shall not be cut off. అయితే దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా చెబుతుంది ఏంటంటే నీ ఆశ భంగము కానేరదు. Which means all the expectations by means of which you came to this youth camp or living or pressing on in this Christian walk would never be frustrated. దాని అర్థం ఏంటంటే ఈ యొక్క యూత్ క్యాంప్ నువ్వు ఏ ఆశతో వచ్చావో లేక క్రైస్తవ నడుకలో ఎలాంటి ఆశలు కలిగిన ముందుకెళ్తున్నావో అవేవి కూడా భంగము కానేరవని అర్థం. Because the God who is able to realize all our expectations is still on the throne and is mindful about us, and he is the wise of the wisest. ఎంచేతంటే మన గురించి మన యొక్క ఆశలని నెరవేర్చేటువంటి ఆయన సింహాసనం మీద ఉంటున్నాడు. ఆయన మనకు పట్టించుకునేటువంటి వాడు, ఆయన అందరికంటే జ్ఞానం కలిగినటువంటి వాడు. Now you may think that as to how one can realize the expectations, especially the spiritual realm. కాబట్టి మనం అనుకోవచ్చు ఏ రీతిగా ప్రత్యేకంగా ఆత్మీయమైనటువంటి వలయములో ఆశలు ఏ రీతిగా నెరవేర్చబడతాయని. I would like to highlight at least 5 principles based upon the Holy Writ. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములను అనుసరించి కనీసం 5 నియమాలు మీ ఎదుట పెట్టడానికి కొరకే ప్రయత్నం చేస్తాం. Number 1, Psalms 37 verse 1. మొదటిదిగా చూసినప్పుడు కీర్తనల గ్రంథం 37 మొదటి వచనం. Psalm 37 verse 1. 37వ కీర్తన మొదటి వచనము. Fret not thyself because of the evildoers, neither be thou envious against the works of iniquity. చెడ్డవారిని చూచి నువ్వు వ్యసన పడకము, దుష్కార్యములు చేయవారిని చూచి మత్సర పడకము. This is also a psalm written by David. ఈ కీర్తన కూడా దావీదే రాశాడు. The superscript of this psalm in English Bible says, trust in the Lord. కాబట్టి ఇంగ్లీష్ బైబిల్ పైన రాయబడింది ఏంటంటే యెహోవా యందు నమ్మకం ఉంచుము అనేటువంటి మాటలు పైన ఉంటాయి. So the first one is fret not. కాబట్టి మొదటి ఏంటంటే వ్యసన పడకము. So this is usually our plague nowadays. కాబట్టి మామూలుగా ఈ దినాల్లో మనకు ఉండేటువంటి కష్టం ఇది. జబ్బిది. We always fret looking at others. మనం ఎప్పుడు కూడా ఇతరులను చూసి వ్యసన పడుతుంటాం. But before you can proceed further to the expectations to be realized, we would like to beseech to consider receiving Jesus Christ as your personal savior at least the last day of this youth camp on the Lord's day. కాబట్టి మీ యొక్క ఆశలన్నీ కూడా నెరవేర్చబడాలనేటువంటి సంగతి చెప్పేదానికి మునుపుగా ఈ యొక్క యూత్ క్యాంప్ లో చివరి దినమన్నా కనీసము పరమైన యేసుక్రీస్తు ప్రభువాని మీకు సొంత రక్షకుడుగా అంగీకరించాలని మనవి చేస్తున్నాం. The Bible says God demonstrated his love toward us, yet we were sinners, Christ died for us. బైబిల్లో రాయబడింది మనం ఇంకను దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు, ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకే చనిపోయెను. Christ died for us, yet we were ungodly. మనం ఇంకను భక్తిహీనులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. Christ died for us, yet we were weak. మనం ఇంకా బలహీనులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. Christ died for us, yet we were enemies to him. మనం ఆయనకి ఇంకా శత్రువులమై ఉండగానే క్రీస్తు ప్రభువు మన కొరకు చనిపోయాడు. Is there anybody in the world who would give their life for the enemies? శత్రువుల కొరకు ప్రాణం పెట్టేటువంటి వారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? So many times we cannot forgive the enemies. అనేక పర్యాయాలు శత్రువులను మనం కనీసం క్షమించలేము. But the Bible says we were enemies to the God, but he came into this world in order to die for us. అయితే బైబిల్లో రాయబడింది మన దేవునికి శత్రువులమై ఉండగా ఆయన మరణనిమిత్తమే మరణించే దాని కొరకు ఈ లోకానికి Jesus Christ వచ్చాడు. is the only person who had no sin. యేసుక్రీస్తు ప్రభువు ఒక్కరే పాపము లేనటువంటి వాడు. The Bible says a savior is born. బైబిల్లో రాయబడింది రక్షకుడు పుట్టెను అని. A sinless savior lived on the earth. పాపము లేనటువంటి రక్షకుడు భూమి మీద And జీవించాడు. that savior took all our sin on the cross. ఆ యొక్క రక్షకుడు మన పాపమునంతటిని కూడా సిలువ మీద మోసుకున్నాడు. His body was greased on the cross. సిలువ పైన ఆయనకు శరీరం He was నిలగొట్టబడింది. nailed to the cross. ఆయన మేకులతో సిలువ He shed his కొట్టబడ్డాడు. precious blood on the cross. సిలువపై తన ప్రశస్త రక్తాన్ని He కార్చాడు. became sin for us on the cross. సిలువ పైన మన నిమిత్తమై పాపంగా చేయబడ్డాడు. He shed even the last drop of his blood on the cross. ఆయన సిలువ మీద తన యొక్క రక్తంలో చివరి బొట్టు కూడా He కార్చాడు. cried on the cross saying, Father, my God, why hast thou forsaken me? ఆయన సిలువ పైన మొరపెట్టాడు, నా దేవా నన్ను ఇలా విడనాడితివని. He was forsaken on the cross by God from eternity to eternity in the reason or in the light that you and I can be brought into nigh of the Father. కాబట్టి ఆయన సిలువ మీద తండ్రి తన చెయ్యి విడనాడాడు, తద్వారా శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు కూడా దేవుడైనటువంటి ఆయన మనకు సమీపంగా ఉండే దాని కొరకాయ. Not even once from eternity to eternity the Father has left the Son.
చూడండి, కనీసం ఒక్కసారి కూడా శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు కూడా తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని చేతిని విడిచిపెట్టలేదు. It's only once in the biblical history Father left or forsaken his son on the cross because he took all our sin and he became a sin for us on the cross. చూడండి, కేవలం బైబిల్ చరిత్రలో ఒక్కసారి మాత్రమే తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని చేతిని విడిచిపెట్టాడు. ఎంచేతంటే ఆయన మనందరి నిమిత్తమై పాపముగా చేయబడ్డాడు, సిలువలో మన పాపములన్నింటినీ కూడా మోసుకున్నాడు గనక. Who else will die for us? ఎవరు మన కొరకు చనిపోతారు? Who else will shed blood for us? ఆయన గాక మన కొరకు ఎవరు రక్తం Who కార్చారు? will be left from the Father or forsaken by the Father? తండ్రి చేత విడనాడబడేటువంటి ఇంకా ఎవరు విడనాడబడతారు? ఆ In రీతిగా him was no sin. ఆయనలో ఏ He పాపం did లేదు. no sin. ఆయన పాపం He knew చేయలేదు. no sin. ఆయన పాపం But became a sin for us. అయితే మన కొరకే పాపంగా Because చేయబడ్డాడు. sinners like us would be set free from all the bondages of the sin. ఏం చేతంటే మనలాంటి పాపులైనటువంటి వారందరం కూడా సకలమైనటువంటి పాప బంధకాల నుంచి విడుదల పొందాలని. No matter how terrible sinner you are, బహుశా ఎంత భయంకరమైనటువంటి పాపమైనను the కావచ్చు, cross of Jesus Christ cannot track you. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ నిన్ను వెదికేటువంటిదిగా ఉంటుంది. No sinner is away from the orbit and the gravitational pull of the cross of Jesus Christ. ఏ పాపి కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ యొక్క ఆకర్షణ శక్తి, ఆయన యొక్క పరిమితిని మించినటువంటి పాపి ఎవరు కూడా You లేరు. can come to the cross at any time. కాబట్టి ఏ సమయంలో అయినా ఆ సిలువ దగ్గర నువ్వు రావచ్చు. The Bible says the blood of Jesus Christ cleanseth us from all our sin. బైబిల్ రాబడింది, ప్రభువైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని కడిగి How పవిత్రపరుస్తుంది. long you play with God? ఎంత కాలం దేవునితో ఆడుకుంటావు? How long you reject God? ఎంత కాలం దేవుని నిరాకరిస్తావు? You say that I do not need Jesus Christ any longer. నీవు అంటున్నావు కదా, యేసు ప్రభు నాకు ఇంకా అవసరం లేదని. You know that you have all health and wealth and everything you can ever think of. నీకు బహుశా ఆరోగ్యము ఐశ్వర్యము నువ్వు కావాలని అనుకున్నంత కూడా నీ దగ్గర ఉండొచ్చు. But the Bible says there is a death. అయితే బైబిల్లో రాయబడింది మరణం ఉంది. What if after the death మరణము తర్వాత ఏంటి? life will not be like this as you are having today? ఇది నన్ను ఎలాగైతే జీవిస్తున్నావు, జీవం అలాగ ఉండదు. There are only two destinations after death. మరణం తర్వాత కేవలం రెండే గమ్యస్థానాలు. Destination number one, eternal fire, that is hell. మొదటి గమ్యస్థానం నిత్య నరకాగ్ని గుండము, నరకము. Destination number two, eternal life, that is heaven. రెండవ గమ్యస్థానము నిత్య జీవం, అది పరలోకం. The Bible says if you believe in the Lord Jesus Christ, you will go to heaven. బైబిల్లో రాబడింది, ప్రభువైన యేసుక్రీస్తును విశ్వాసం ఉంచినట్లయితే పరలోకమునకు వెళ్తారని. If you deny receiving Jesus Christ, the destination the Bible says is hell. యేసు ప్రభువాని సొంత రక్షకుడిగాను నిరాకరిస్తే బైబిల్ చెప్తుంది నీ గమ్యస్థానం నరకం. How our heart will be broken to know that having come to the youth camp like this and stayed for 5 days, heard the message of God from the family prayer to night family prayer, and still rejecting Christ, proceeding towards the hell. కాబట్టి ఈ రీతిగా 5 దినాల పాటు మీరు వచ్చేసి ఉదయకాలం కుటుంబ ప్రార్థన మొదలుకొని సాయంకాలం కుటుంబ ప్రార్థన వరకు కూడా 5 దినములు దేవుని వాక్యం అంతా విన్న తర్వాత కూడా యేసు ప్రభువారిని అంగీకరించకుండా మీరు నరకానికి వెళ్తే మా హృదయములు ఎంత బద్దలైపోతాయో. All these arrangements would be waste. ఈ రీతిగా చేయబడినటువంటి ఏర్పాట్లన్నీ All the వ్యర్థమైపోతాయి. pain and the suffering and the sorrow of the people would be waste. ప్రజలు పడినటువంటి వారి ప్రయాస, వారి యొక్క ప్రయత్నము, వారి యొక్క పని అంతా కూడా వ్యర్థమైపోతుంది. Above all, the life and the blood Jesus shed on the cross would be frustrated. అన్నిటికంటే ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ పైన కార్చినటువంటి రక్తము దాని యొక్క పని వ్యర్థం చేస్తాను. We beseech you to consider receiving Jesus Christ as a savior. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువాని మీ రక్షకుడిగా అంగీకరించాలని బతిమలాడుతున్నాం. Your life would be changed. నీ జీవితం మారుతుంది. You will receive forgiveness. నువ్వు క్షమాపణ పొందుతావు. Your heavy heart would be lightened. భారభరితమైనటువంటి హృదయం Your తేలికైపోతుంది. burden will be rolled away. నీ యొక్క భారములు తొలగిపోతాయి. As you live on this earth, నీ యొక్క భూమి మీద you జీవిస్తుండగా will have a joy unspeakable, full of glory. చెప్పిన శక్యమును మహిమాయుక్తమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటావు. Jesus will help you. యేసు ప్రభువు నీకు సహాయపడతాడు. If you leave this world, ఈ లోకాన్ని నువ్వు విడిస్తే, if the coming of the Lord tarries, ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యమైతే, you shall be in heaven forever and ever. నువ్వు సదాకాలము పరలోకంలో ఆయనతో ఉంటావు. This gift is free. ఈ వరం ఉచితం. This is eternal life. ఇది నిత్య జీవము. Jesus paid all the price for you. యేసు ప్రభువారు నీ కొరకే సకలమైనటువంటి చేయాల్సినటువంటి క్రయమంతా చెల్లించాడు. Believe on the Lord Jesus Christ, thou shalt be saved and thy household. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. Then having born again,
తిరిగి జన్మించిన తర్వాత you may have so many expectations how they can be realized. నీకు అనేకమైనటువంటి ఆశలు ఉండొచ్చు, అయితే అవి ఏ రీతిగా నెరవేర్చబడతాయి? Number one, we have seen fret not, మొదటిదిగా మనం చూసాము వ్యసన పడకము. because this is the plague that actually plays in our heart on daily basis. ఎందుకంటే ఈ జబ్బు అది మన హృదయాలపై ప్రతి దినము కూడా మనం తొందర పెడుతుంటుంది. But the Bible says fret not because God Jesus loves you. అయితే బైబిల్ చెప్తుంది ఏంటంటే ప్రభువైన యేసు ప్రభువారు నిన్ను ప్రేమిస్తున్నారు గనక వ్యసన పడకము అంటుంది. No matter what the situation is, పరిస్థితి ఎలాగున్నా పర్వాలేదు, Jesus is on the throne. యేసు ప్రభువారు సింహాసనం మీద ఉన్నాడు. His timetable is right. ఆయన కాలం అనేటువంటిది, ఆయన సమయం సరైనటువంటిది. His timing is perfect and accurate. ఆయన యొక్క సమయము, ఆయన నిర్ణయించిన కాలము పరిపూర్ణమైనటువంటిది, ఖచ్చితమైంది. He will never be not even a single minute ahead, not even a single second behind. ఆయన ఏమాత్రము కూడా ఒక నిమిషము ముందుగా గానీ లేక ఒక సెకండ్ వెనకన గానీ తన కార్యం చేయడు. Whatever that is needed for our daily life, He will definitely provide. మన యొక్క దైనందిక జీవితానికి ఏదైతే అవసరమై ఉంటుందో ఆయన ఖచ్చితంగా దాని అంతటిని సరఫరా చేస్తాడు. The Bible says, Matthew chapter 6 verse 33, seek the God and the kingdom, everything shall be added unto you. మత్తయి సువార్త 6:33 బైబిల్ చెప్తోంది, దేవుని రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడును. You fret because the people around you are increasingly prosperous on daily basis. నీ యొక్క చుట్టూ ఉన్నటువంటి ప్రజలు అనుదినము కూడా అధికమైనటువంటి విధానంలో అభివృద్ధి పొందుతున్నారని చూసి బహుశా వ్యసన పడుతున్నావు. Although they are not godly, ఒకవేళ వాళ్ళు రక్షణ లేని వారు, although they are not devoted, వారు భక్తి కలిగిన వారు కాకపోయినప్పటికీ, but still they are prosperous in this world. అయినా కూడా ఈ లోకంలో వారు వర్ధిల్తా ఉన్నారు. Whatever they touch, that will become prosperous for them. వారు ముట్టిందల్లా బంగారం అయిపోతున్నట్లుగా ఉంటుంది. Whatever we touch, even బంగారం కూడా మన్న అయిపోతుంది. మనం ఏది ముట్టినా కూడా బంగారం కూడా మన్న అయిపోతుంది. Then a question comes in our heart. కాబట్టి ఆ సమయంలో మన హృదయాలు అలాంటి తలంపు వస్తుంది. Why is like this? ఇది ఎందుకు ఇలాగనా అని. Am I really born again? నేను నిజంగా తిరిగి జన్మించా? Is Jesus really caring for me? ఈశ్వరుడు నిజంగా నా గురించి చింతిస్తున్నాడు? Is all the Bible youth camp message heaven is all real or just a mirage? ఈ బైబిల్ గాని యొక్క యూత్ క్యాంప్ గాని పరలోకం అంతా నిజమైంది అంటారా లేక అదొక ఎండమావులు లాంటిదా? This is the murmuring or the gossip devil brings into our ears. కాబట్టి మన చెవుల్లోనికి సాతాను ఇలాంటి మాటలు లేదా గుసగుస అయిన మన మాటలు చెవుల్లో చెప్తారు. Remember that we are the citizens of the heaven and we are here for a part-time work. చూడండి, మనం ఏం గుర్తించాలంటే మనం పరలోక పౌరులము. ఈ భూమి మీద మనం కేవలం కొద్ది తాత్కాలికమైనటువంటి పని మీద వచ్చాం. Bible says that our citizenship is heaven. బైబిల్లో రాయబడింది మన పౌరసత్వము పరలోకమందు ఉందని. We are going to be in the heaven forever and ever. మనము పరలోకంలో ఎల్లకాలం ఉండబోతున్నాం. We are going to reign in 1000 years, millennium. మనము 1000 ఏళ్ల పరిపాలన సమయంలో 1000 ఏళ్లు మనం ఆయనతో పరిపాలించబోతున్నాం. You are shattered and you think that you are discouraged because of this 70-80 years life. ఈ యొక్క 70-80 సంవత్సరాల వయసులో ఈ జీవితంలో ఉన్నటువంటి సంగతులను బట్టి నీకు హృదయం చెదిరిపోయి నువ్వు తొందరపడి వ్యసన పడుతున్నావేమో. But the life beyond this is far supernatural and excellent. అయితే ఈ జీవితం తర్వాత ఉండేటువంటి జీవితము అది మానవాతీతమైనటువంటి జీవితము, మహోన్నతమైనటువంటి జీవితం. We can never understand the width, the length and breadth and the glory and the depth of that life. ఆ యొక్క జీవితంకి వచ్చినటువంటి వెడల్పు గాని, ఎత్తు గాని, లోతు గాని, దాని యొక్క వైశాల్యాన్ని ఏమాత్రం కూడా మనం వివరించజాలము, గుర్తించజాలం. But we can simply trust in Jesus Christ. అయితే కేవలం యేసుక్రీస్తు ప్రభునందు నమ్మకం మాత్రం ఉంచగలం. So fret not, Jesus loves you. కాబట్టి ఇది యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు గనక వ్యసన పడకము. Secondly, రెండోది Gospel according to Dr. Luke chapter 18 verse 1. వైద్యుడైన లూకా రాస్తున్నటువంటి పత్రిక 18వ అధ్యాయము 1వ వచనం. And he spake a parable unto them to this end, and men ought always to pray, not to faint. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. And second one is faint not. రెండవది విసుకకము అని. Why you should not faint not? ఎందుకు విసుకపడద్దు అని? Because Jesus hears you. ఎందుకంటే యేసు ప్రభువారు నీ ప్రార్థన ఆలకించేవాడు, నీ మాటలు వినేవాడు. No matter when we pray, మనం ఎప్పుడు ప్రార్థన చేసినా, what we pray, ఏం ప్రార్థన చేసినా కూడా Jesus will all filter it and refine it so that our prayers may be answered. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు అంతటిని కూడా వడగడతాడు, తద్వారా
ద్వారా వాటిలో సరైన తీసుకొని మన ప్రార్థనలకు జవాబిస్తాడు ఆయన. Prayer doesn't need a venue. అంటే ప్రార్థన కంటే ప్రత్యేకమైన స్థలం అవసరం లేదు. Prayer doesn't need a good, comfortable ambience. కాబట్టి ప్రార్థన అంటే చాలా సౌఖ్యకరమైనటువంటి చక్కగా కనబడేటువంటి వసతి అవసరం లేదు. Prayer doesn't need any arrangements like this. ప్రార్థనకి ఇలాంటి సౌకర్య ఏర్పాట్లు ఏం అవసరం లేదు. Prayer doesn't need any right place. ప్రార్థన అంటే ఒక సరైనటువంటి స్థలం అని అవసరం లేదు. Because in the Bible we cannot define a right place for the prayer. Every place is a right place for the prayer. ఎందుకంటే బైబిల్లో ప్రార్థన కొరకైనటువంటి సరైనటువంటి స్థలం అని నిర్వచనం చెప్పలేము. ఎందుకంటే ప్రతి స్థలం కూడా ప్రార్థన చేసేది. And finally there is no competition for prayer. చివరిగా ప్రార్థనకి ఏమాత్రం పోటీ ఉండదు. So that is the greatest job we can ever do on the earth. భూమి మీద మనం చేయగలిగినటువంటి అన్నిటికంటే గొప్ప పని అది. I do believe that this is the only job that has no competition in a Christendom. నేను నమ్ముతున్నాను ఏంటంటే క్రైస్తవ్యంలో ఇదొకే పనికి ఏమాత్రం కూడా పోటీ ఉండదు. For all other ministries there is a competition that includes live streaming and YouTube and all social media and other things. అంటే ప్రతి పరిచర్యలో కూడా పోటీ అనేటువంటిది ఉంటుంది. అది యూట్యూబ్ కానీ లైవ్ స్ట్రీమింగ్ కావచ్చు, సామాజిక మీడియా ద్వారా జరిగేటువంటి పరిచర్య కావచ్చు. But prayer has no competition at all. అయితే ప్రార్థన విషయానికి వచ్చినప్పుడు ఏమాత్రం పోటీ అనేది ఉండదు. We can pray no matter what situation is. ఏ పరిస్థితి అయినప్పుడు కూడా మనం ప్రార్థన చేయొచ్చు. But so many times prayer is usually defined as talking to God. చాలా పర్యాయాలు ప్రార్థన నిర్వచనము దేవునితో మాట్లాడటం అని అంటారు. That's a basic prayer. అది మామూలు ప్రార్థన, ప్రాథమికమైనటువంటి ప్రార్థన. That's what Jesus has taught to his disciples. ఆ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క శిష్యులకు నేర్పించాడు. But his final prayer goes beyond that. అయితే ఆయన చివరి ప్రార్థన చూసినప్పుడు దానికంటే ఎక్కువైనటువంటి అర్థం ఉంటుంది. John chapter 17, that was the last high priestly prayer recorded in the Bible. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభువారి యొక్క చివరి ప్రధాన యాజక ప్రార్థనను మనం చూస్తాం. Rarely we attempt to pray that fashion and format. అయితే మనము ఆ విధానంలో చాలా అరుదుగా ప్రార్థన చేస్తూ ఉంటాం. Before going to that, he also prayed in the garden of Gethsemane. దానికి అంటే ఇక్కడికి వచ్చేదానికి మునుపుగా గెత్సేమనే తోటలో కూడా ఆయన ప్రార్థన చేశాడు. The first basic prayer is ask and it shall be given. ప్రాథమిక ప్రార్థనలో మొదట ఏంటంటే అడుగుడి మీకు ఇవ్వబడును, Seek it shall be found. వెదుకుడి మీకు దొరుకును, Knock it shall be opened. తట్టుడి మీకు తెరవబడును. We all know this prayer. మనందరికీ ప్రార్థన తెలుసు. This is a KZ prayer. ఇది చిన్న కేజీ ప్రార్థన. Then what is a PZ prayer? అయితే పీజీ ప్రార్థన ఏంటి? Not my will, but thy will be done. నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించును గాక. What sort of prayer we are praying? A KZ prayer or a PG prayer? కాబట్టి ఏ రకమైనటువంటి ప్రార్థనలు మనం చేస్తున్నాం? కేజీ ప్రార్థన, పీజీ ప్రార్థన. Somebody said it's a UG prayer. ఎవరో అన్నారు అది యూజీ ప్రార్థన. So we have all substitutes and backups, whatever is there for us. కాబట్టి మనం ఎదుట ఏదైతే ఉంచబడుతుందో దానికి బదులుగా వేరేది కానీ లేకపోతే వేరేది పెట్టుకుంటాం మనం. We should have a KZ prayer. మనము కేజీ ప్రార్థన చేయాలి. But we should have a progressive development up to the PG prayer. అయితే ప్రార్థనలో మనం ఎదుగుతూ ఉన్నతమైనటువంటి పీజీ స్థానానికి కూడా రావాలి. But very rarely we confine to that PG prayer. Not my will, Lord, but thy will be done. అయితే చాలా అరుదుగా నా చిత్తం కాదు ప్రభా నీ చిత్తమే సిద్ధించును అనేటువంటి ఆ ఉన్నత ప్రార్థన స్థాయికి మనం వస్తుంటాం. Only Jesus can pray like that. కేవలం యేసు ప్రభువారే అలాగా ప్రార్థన చేయగలిగారు. Very rarely we pray this prayer in our prayers. చాలా అరుదుగా మన జీవితాల్లో ఇలాంటి ప్రార్థన మనం చేస్తుంటాం. When we want to pray, మనం ప్రార్థన చేయాలనుకుంటే, when we kneel down in prayer, ప్రార్థనలో మోకాలించినప్పుడు we usually pray for so many things and for ourselves. మామూలుగా అనేకమైన సంగతుల కొరకు ప్రార్థన చేస్తాం, మన కొరకు ప్రార్థన చేసుకుంటాం. The ultimate prayer is this. అయితే అన్నిటికంటే గొప్ప చివరి ప్రార్థన, గొప్ప ప్రార్థన accepting the will of God, surrendering our will unto the Lord so that we may accept his will in our life. దాన్ని దేవుని యొక్క చిత్తాన్ని అంగీకరించి మన చిత్తాన్ని ఆయన చిత్తానికి లోబర్చినటువంటి వారమై ఆయన చిత్తానికి మన జీవితాల్లో లోబడటం. A prayerful warrior is a one who surrenders his will to the Lord and accepts the will of the Lord. కాబట్టి ప్రార్థనాపరుడైనటువంటి వ్యక్తి ఎవరంటే తన చిత్తాన్ని దేవుని చిత్తానికి లోబర్చి దేవుని చిత్తానికి తాను లోబడేటువంటి వ్యక్తి. So many people say that brother is a prayer warrior, this sister is a prayer warrior, brother. When they pray, so you cannot imagine the miracles that are going to happen. చాలాసార్లు చెప్తుంటారు కదా, ఫలానా సహోదరుడు ప్రార్థనా యోధుడు అండి, ప్రార్థనా సహోదరి ఉంది కదా, ఆమె చాలా ప్రార్థన పరురాల ప్రార్థన చేశారంటే చెప్పలేము ఎన్ని అద్భుతాలు జరుగుతాయి
జరుగుతాయంట. But they are unable to overcome their anger, అయితే వారు కోపాన్ని జయించలేరు, unable to overcome their wickedness, వారి జీవితంలోని దుష్టత్వం జయించలేరు, unable to overcome the malice. ఆ జీవితంలో ఉన్నటువంటి చెడుతనాన్ని జయించలేరు. If we are unable to overcome all these things on daily basis, మన జీవితంలో అనుదినం కూడా ఇలాంటి సంగతులు మనం జయించలేనట్లయితే how can we say that we are prayer warriors? అలాంటప్పుడు ఎలాగైనా ప్రార్థన యోధులు అని చెప్తారు? So we should continue praying unto the Lord no matter what the situation is. కాబట్టి పరిస్థితి ఏ రీతిగా ఉన్నప్పటికీ మన జీవితాల్లో ఎడతెగకుండా మనం ప్రార్థన A చేస్తుండాలి. prayer warrior is one who overcomes the world on his knees. కాబట్టి ప్రార్థన యోధుడు అనేటువంటి వ్యక్తి ఎవరంటే తన మోకాళ్ళపై లోకాన్ని జయించేవాడు. A soldier is one who owns the world with a hand. అయితే సైనికుడు అనేటువంటి వ్యక్తి తన చేతితో ఆయన జయించేటువంటి వాడు. చేతితో జయించేవాడిని సైనికుడు అంటాం, మోకాళ్ళ మీద జయించేవాడిని క్రైస్తవుడు అంటాం. మనం క్రైస్తవులమ్మా డాష్. Brother Bhag Singh had a wonderful prayer life, and on his knees he conquered the devil, he conquered his own will, he conquered the world, and able to establish the will of the Lord, no matter how costly it was. సార్ దైవజనులు భగత్ సింగ్ గారు ఆయన ఎంతో గొప్ప ప్రార్థన పరుడుగా ఉండినాడు. ఆయన మోకాళ్ళపై మరి లోకాన్ని జయించాడు, దాని సొంత చిత్తాన్ని జయించాడు, దేవుని చిత్తాన్ని లోపరుచుకొని దేవుని కొరకే గొప్ప కార్యాలు చేసిన సంఘాలు స్థాపించాడు. Young generation, I would like to beseech you, be prayerful, especially on your knees, if your body permits. కాబట్టి యవన తరానికి నేను చేసే మనవి ఏంటంటే మీరు ప్రార్థనా పరులైనటువంటి వారుగా ఉండాలి. మోకాళ్ళ మీద ప్రార్థన చేయండి, మీ ఆరోగ్యము అనుమతిస్తాయి. So many times you do not even kneel down. When I said let us pray, I don't think that more than 10% have on knees. కాబట్టి చాలా పర్యాయాలు ఇక్కడ ప్రార్థన చేస్తామని చెప్పినప్పుడు నేను అనుకుంటాను 10% కంటే 10% మాత్రమే మోకాలు ఉంటారు, ఎక్కువ మంది మోకాలు ఉంటారు. They are young people only. యవనస్తులే వాళ్ళు. But why they are not on the knees? ఎందుకని మోకాలు ఉండట్లేదు వాళ్ళు? టైట్ ఫిట్లు వేసుకుని వచ్చాం బ్రదర్, కూర్చునేదే కష్టం. ఇంకా టైట్ ఫిట్ వేసుకొచ్చారు కాబట్టి కూర్చోవడమే కష్టం అయిపోతుంది బ్రదర్ అంటే. So coming to the house of the Lord is to not to showcase what you are, where you are, how you are. అంటే దేవుని మందిరానికి వచ్చేటువంటిది నిన్ను చూపించుకోవడానికి కొరకే, నువ్వు ఎలాగున్నావు, నీ యొక్క రూపం చూపించుకోవడానికి కొరకు కాదు. It is to showcase your devotion unto the Lord. నీ యొక్క భక్తి జీవితాన్ని ప్రభువును, నీ భక్తిని కనపరిచే దాని కొరకే నువ్వు దేవుని మందిరానికి వస్తావు. If you are not able to spend your time with the Lord on your knees, you cannot expect that God can use you on his feet like this standing before the mic. కాబట్టి దేవుని ఎదుట నువ్వు కానీ మోకాళ్ళపై ప్రభును ప్రార్థనలను సేవించలేనట్లయితే దేవుడు నిన్ను పాదాలపై ఇలాగా ఒక మైకు ముందు నిలబెట్టి వాడుకుంటాడని ఎన్నడూ ఊహించొద్దు. No knees, no feet. చూడండి, మోకాళ్ళు లేనట్లయితే పాదాలు లేవు. You will be just like that throughout your life. నీ జీవిత కాలం అంతా అలాగే ఉండిపోతావు. You want to be just like that? అలాగే ఉండిపోవాలనుకుంటున్నావా? God gave a promise to Brother Bhag Singh, Exodus chapter 34 verse 10, I will do wonders. దేవుడు భగత్ సింగ్ గారికి వాగ్దానం ఇచ్చాడు. నిర్గమకాండం 34:10, ఇదిగో నేను అద్భుతములు చేయుదును. All that promise has been just fulfilled because he was on the knees. చూడండి, ఆయన మోకాళ్ళ పైన తాను ఉన్నాడు కారణం చేత ఈ దినములన్నీ కూడా ఆ వాగ్దానాలు నెరవేర్చబడుతూ వచ్చాయి. What about you and I? నీ విషయం, నా So విషయం. many young people have taken promises for this year. అనేక మంది యవనస్తులైనటువంటి వారి సంవత్సరం కొరకే వాగ్దానాలు తీసుకున్నారు. So many people say that, brother, could you please explain the promise? అనేక మంది అంటారు, బ్రదర్ దయచేసి నా వాగ్దానం ఏంటో అర్థం చెప్తారా? I want to tell you that promises are not to give explanation but to experience. సో నేను మీకు చెప్పే సంగతి ఏంటంటే వాగ్దానాలు వివరించడానికి కొరకు కాదు, కానీ అనుభవించడానికి కొరకు. And that can be only accomplished and realized when we are on the knees and praying and claiming the promises before the presence of God. అది ఎప్పుడు నెరవేర్చబడుతుందంటే కేవలం మన మోకాళ్ళ మీదకి వచ్చి ఆ వాగ్దానాన్ని తీసుకుని ప్రభు సన్నిధిలో మొరపెడుతూ దాన్ని కోరుకుంటున్నప్పుడే నెరవేర్చబడుతుంది. What is your expectation? నీ యొక్క ఆశ ఏంటి? Now you tell me, if we want to realize that expectation, the second step, the second principle is faint not in praying. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, దీని యొక్క ఆశ నెరవేర్చబడాలంటే రెండవ నియమము, రెండవ షరతు ఏంటంటే విసుకకుండా ఈ మోకాలపై ప్రార్థన చేయాలి. Because we are fainted, our expectation is not realized. మనం విసిగిపోతున్నాం కాబట్టి మన ఆశ నెరవేర్చబడట్లేదు. You expected so much. మనం ఎంతో ఆశించాం.
But that hasn't materialized. అయితే అది ఏమాత్రం కూడా నిజ రూపం దాల్చలేదు. Because the second principle is not fulfilled in our life. ఎందుకంటే మన జీవితాల్లో ఇక రెండో నియమం అనేటువంటి నెరవేర్చబడలేదు. So God would like to hear us when we pray unto Him, no matter what the situation is. కాబట్టి పరిస్థితి ఏ రీతిగా ఉన్నప్పుడు కూడా దేవుడు మనం ప్రార్థన చేసినప్పుడు ఆలకించే దాని కొరకు ఇష్టపడతా ఉంటున్నాడు. Third principle, Psalm 103, మూడవ నియమము కీర్తన 103 verse 2. రెండవ వచనం. Psalm 103, verse 2. కీర్తన 103 రెండవ వచనం. Bless the Lord, O my soul, and forget not all His benefits. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దీన్ని మరవకుము. Forget not, because Jesus remembers you. యేసు ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు గనక మరవకుము. So many times we forget the benefits of God. అనేక పర్యాయాలు దేవుని యొక్క ప్రభు యొక్క ఆయన మేలును మర్చిపోతుంటాం. It's not possible for a human being to catalog and list all the benefits we received from the God, because they are manifold. దేవుడు మనకు అనుగ్రహించిన ఉపకారాలన్నీ కూడా మనం అన్ని రాసుకుని జ్ఞాపకం పెట్టుకోవడం మానవ మాత్రుడిగా అసాధ్యం. ఎందుకంటే అవి సంఖ్యాకమైనటువంటివిగా దీవెనలు ఉన్నాయి. None of us would ever do that. మనలో ఏ ఒక్కరం కూడా ఆ రీతిగా చేయలేం. Because His miracles are many. ఎందుకంటే ఆయనకు అద్భుతాలు అనేకములు. That started right when we are in the mother's womb. మన యొక్క తల్లి గర్భములో మనం ఉన్నప్పుడే అది ఆరంభమైంది. That goes all the way when we are going to be in the tomb. మనము సమాధిలోనికి వెళ్ళేంత వరకు కూడా అలాగే కొనసాగుతాయి. So the bandwidth of the miracles of Jesus Christ is from mother's womb to the earth's tomb. కాబట్టి మన జీవితాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఎక్కడి నుంచి ఎక్కడికంటే అవి మన గర్భములో ఉన్న సాయి నుంచి కూడా మన సమాధి వరకు వెళ్ళేంత వరకు కూడా ఆయన మన జీవితాల్లో చేస్తూ But ఉంటాడు. here says David that he would like to recollect all the benefits he has received from God. అయితే ఇక్కడ దావీదు అంటాడు, దేవుని యొద్ద నుండి తాను పొందినటువంటి ఉపకారాలన్నిటిని కూడా తాను జ్ఞాపకం చేసుకుని కోరుతున్నాడు అంటాడు. He is talking to his soul. ఆయన తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు. How many times we talk with our soul? ఎన్ని పర్యాయాలు మన యొక్క ప్రాణంతో మనం మాట్లాడుకుంటుంటాం. Very rarely we do. చాలా అరుదుగా మనం చేస్తాం. There are two people that talked with the soul. ప్రాణంతో మాట్లాడినటువంటి వారు ఇద్దరు వ్యక్తులు. David talked with his soul like this. దావీదు ఈ రీతిగా తన ప్రాణంతో Oh మాట్లాడాడు. my soul, forget not the benefits the Lord has done for us. ఓ నా ప్రాణమా యెహోవా చేసిన ఉపకారాల్లో దేన్ని మరవకము అంటాడు. So he wants to extol the name of the Lord. కాబట్టి యెహోవా నామాన్ని సన్నుతించగోరాడు ఆయన. And in the New Testament, especially in the Gospel according to Dr. Luke, we see a rich man there. కాబట్టి క్రొత్త నిబంధనలో మనం చూసినప్పుడు వైద్యుడైనటువంటి లూకా రాసినటువంటి పత్రికలో ఒక ధనవంతుని మనం చూస్తాం. He harvested a big massive prosperity. ఆయన తన జీవితంలో ఎంతో గొప్ప ఆస్తి విస్తారమైన పంటను ఆయన He సంపాదించుకున్నాడు. was saying that all my godowns are full. ఆయన అంటాడు నా కొట్లన్నీ నిండిపోయాయి. So I can now just relax and wait for all these things could be exhausted. కాబట్టి ఇప్పుడు నేను చాలా విశ్రాంతి తీసుకొని ఇవన్నీ కూడా ముగించి అయిపోయేంత వరకు కూడా నేను బాగా ఉండగలను. So in the night he started to talk to his soul. కాబట్టి తన రాత్రి వేళ తన ప్రాణంతో మాట్లాడడం Oh my మొదలుపెట్టాడు. soul, నా ప్రాణమా you have everything to enjoy. నువ్వు ఆనందించడానికి సమస్తం All ఉన్నాయి. that is there in the godown. ఈ యొక్క కొట్లలో ఉన్నటువంటివన్నీ Now it's free for you to do. ఇవన్నీ కూడా నీకు ఉచితము. But immediately he heard a voice. అయితే వెంటనే ఒక స్వరం విన్నాడు. What if your soul is taken today? ఈ రాత్రి నీ ప్రాణము నీ యొద్ద నుండి తీసివేయబడితే ఏంటి? What way? Which format we are talking to our soul? Is it the format of David or is it the format of a rich man? కాబట్టి ఈ రెండిట్లో ఏ విధానంలో మన యొక్క ప్రాణంతో మనం మాట్లాడుతున్నాం? దావీదు తన ప్రాణంతో మాట్లాడినట్లు మాట్లాడుతున్నామా, లేక ధనవంతుడు తన ప్రాణంతో మాట్లాడిన విధానంలో మాట్లాడుతున్నామా? Forget not the benefits the Lord has done to us. మనకు ప్రభు చేసినటువంటి ఉపకారములను మరవకుము. And fourthly, నాలుగవది Exodus chapter 14 verse 14. నిర్గమకాండము 14వ అధ్యాయం 14వ వచనం. Exodus chapter 14 verse 14. నిర్గమకాండము 14వ అధ్యాయం అండి 14వ వచనం. The Lord shall fight for you, and he shall not hold your peace. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలని ప్రజలతో చెప్పెను. Fight not, because the Lord shall fight for you. యెహోవా మీ పక్షమున యుద్ధం చేయను గనక మీరు యుద్ధము చేయకుడి. So many times when God says fight not, you keep fighting more. చూడండి, చాలాసార్లు మనము దేవుడు యుద్ధం చేయొద్దు అని చెప్పినప్పుడు మనం యుద్ధం చేసేటువంటి మూడ్లోనే ఉంటాం. Do you know why he says fight not? ఎందుకు యుద్ధం చేయొద్దు అని చెప్తాడు? If we fight, we will be defeated. మనం యుద్ధం ఆడితే మనం ఓడిపోతాం. But if God fights for us, we will be conquerors. అయితే దేవుడు మన పక్షాన యుద్ధం ఆడితే మనం జయించేవారు అవుతాం. None of us would be conquerors apart from
power of Jesus Christ. యేసుప్రభు వారి యొక్క శక్తి అందుబాటులో లేకుండా మనం ఏ ఒక్కరం కూడా జయించే వారుగా ఉండలేం. That is the reason as to why in 1 Samuel chapter 17 David claimed saying that the battle belongeth unto the Lord. ఆ కారణం చేతే మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో దావీదు ఈ రీతిగా అంటాడు, యుద్ధము యెహోవాదే. So as we enjoyed on this youth camp and we are taking our exodus in the evening or perhaps in the afternoon, as we reach our respective destinations, again the battle starts. కాబట్టి మనం ఈ యూత్ క్యాంప్ అంతా ముగించబడిన తర్వాత బహుశా మధ్యాహ్నం కానీ సాయంకాలం కానీ మన స్వస్థలాలకు వెళ్ళిపోయిన తర్వాత మరలా యుద్ధం ఆరంభం అవుతుంది. It is not to threaten you, ఇది మిమ్మల్ని బెదిరించడానికి కొరకు భయపెట్టడానికి కాదు, but it is just want to showcase what real thing is outside. అయితే వెలుపల ఉండేటువంటి వాస్తవికమైన స్థితి ఏంటో మీకు చూపించడానికి. Sometimes the battle may start at home, కొన్నిసార్లు యుద్ధం ఇంట్లో ఆరంభం అవ్వచ్చు, maybe with parents, తల్లిదండ్రులతో కావచ్చు, maybe with siblings, లేక అన్నదమ్ములు అక్కచెల్లెలతో, maybe the relatives, kinsmen, లేక బంధువులతో, రక్త సంబంధులతో, classmates, seniors, juniors, క్లాస్మేట్స్, సీనియర్స్, జూనియర్స్ తో, with the leadership in the assembly, సమాజంలో ఉన్నటువంటి maybe నాయకులతో, co-workers in the places where we work. మనం పనిచేసేటువంటి స్థలంలో మనతో కలిసి పనిచేసే వారితో A కావచ్చు. Christian is not on the playground, but he is on the battleground. ఒక క్రైస్తవుడు ఆట భూమిలో లేడు కానీ యుద్ధ భూమిలో ఉన్నాడు. But we praise God, the victorious person is a one who is in the battle in the name of the Lord. అయితే దేవునికి స్తోత్రము, యెహోవా నామమున యుద్ధము జయించినటువంటి ఆయన యుద్ధములో ఉన్నాడు. Because David wrought victory, was been there in the name of the Lord. ఎందుకంటే దావీదు యెహోవా నామమున ఆ యుద్ధ స్థలానికి వెళ్ళాడు కాబట్టి ఆయన జయం పొందాడు. Now, these fights and conflicts will be until our last breath. చూడండి, ఇక యుద్ధాలు కానీ ఇక పోరాటాలు కానీ మన చివరి శ్వాస విడిచేంత వరకు ఉంటాయి. The word fight is really a big one. కాబట్టి ఈ పోరాటము, యుద్ధము, యుద్ధం అనేటువంటి మాట చాలా పెద్ద మాట. But you hear this in social media and in the news nowadays more than any other time. కాబట్టి ఈ దినాల్లో మిగిలిన దినాల కంటే ఎక్కువగా యుద్ధం అనేటువంటి మాట సామాజిక మాధ్యమాల్లో కావచ్చు, వార్తల్లో ఎక్కువ మీరు వింటూ ఉంటారు. But as a Christian, we should not fight against the things of this world, because Christ fights for us. అయితే క్రైస్తవుడిగా ఈ లోక సంబంధమైనటువంటి సంగతులతో మనం యుద్ధం ఆడకూడదు. ఎందుచేతంటే క్రీస్తు ప్రభు మన పక్షమున యుద్ధం ఆడతాడు. So do not fight at your home, కాబట్టి మీ ఇంటి వద్ద యుద్ధం ఆడొద్దు, or at your workplace, లేక మీ పని స్థలం, or in a college. లేక కాలేజీలో. నేను ఇటు చెప్తే మీరు అను బ్రదర్, నోరు మూసుకుంటే ఉన్నిస్తారా బ్రదర్, తొక్కి పడేస్తారు. నేను ఇట్లా చెప్తే నోరు మూసుకుంటే తొక్కేస్తారు బెదర్ అని అంటారా మీరు? That is true also. అది వాస్తవమే. But the Bible says, Exodus chapter 14 verse 14, God said to Moses, you do not need to fight, for I am going to fight for you. అయితే బైబిల్లో రాయబడింది నిర్గమకాండం 14:14 దేవుడు మోషేతో అంటాడు, మీరు యుద్ధం ఆడాల్సిన పని లేదు, దేవుడు యెహోవా మీ పక్షంలో యుద్ధం ఆడతాడు. Thy expectation shall not be cut off. నీ ఆశ భంగము కానేరదు. We have seen 4 principles as to how we can realize our expectations in the name of the Lord. యెహోవా నామమున మన జీవితంలో ఆశలు నెరవేర్చబడే దాని కొరకే కనీసం 4 నియమాలు ఇంతవరకు మనం చూసాం. Number 1, fret not, Jesus loves you. మొదటిదిగా యేసు నిన్ను ప్రేమించుచున్నాడు గనక మత్సరపడకము లేక వ్యసన పడకము. Number 2, faint not, Jesus hears you. రెండవదిగా యేసు ప్రభు ఆలకించుచున్నాడు గనక విసుకకుము. Number 3, forget not, because Jesus remembers you. మూడవదిగా యేసు ప్రభు నిన్ను జ్ఞాపకం ఉంచుకున్నాడు గనక మరవకుము. Fourthly, fight not, Jesus fights for you. నాలుగవదిగా యుద్ధం, యేసు ప్రభు నీ నిమిత్తం యుద్ధం ఆడుతాడు గనక యుద్ధం ఆడకుము. Fifthly and finally, ఐదవది చివరిది, Genesis chapter 15 verse 1. ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనం. Genesis chapter 15 verse 1. ఆదికాండము 15వ అధ్యాయం అండి 1వ వచనం. After these things, the word of the Lord came unto Abraham in a vision, saying, fear not, Abraham, I am thy shield and exceeding great reward. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకము, నేను నీకు కీడము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పెను. Fear not, I am your reward. భయపడకము, నేను నీకు బహుమానము. So we have seen 5 nots. కాబట్టి ఇలా చేయకుము అనేటువంటి మాట కనీసం 5 చూసాం. So many times we fear. అనేక సార్లు మనం భయపడుతుంటాం. Then what is the take home message? దాంట్లో మనం పొందగలిగినటువంటి వర్తమానం ఏంటి?
We have to exercise this fear not. మన జీవితాల్లో భయపడకము అనేటువంటి ఒక మాట మన జీవితాల్లో మనం పాటించాలి, అభ్యసించాలి. This is for the first time written in the scriptures. లేఖనాల్లో ఇది మొదటిసారి రాయబడింది. And that word came in a vision to Abraham. కాబట్టి ఈ మాట దర్శనమందు అబ్రహామునకు వచ్చింది. Fear usually kills faith. Fear kills faith. చూడండి, మామూలుగా భయము విశ్వాసాన్ని చంపుతుంది. And on the other side, faith kills fear. మరొక వైపు చూసినప్పుడు విశ్వాసము భయమును చంపుతుంది. What we exercise depends upon what kills. కాబట్టి ఏది మన జీవితాల్లో మనం కలిగి ఉన్నాం, అనుభవిస్తున్నాం అనేటువంటిది దేని చంపుతుంది మన జీవితాల్లో, దాని మీద If we ఆధారపడి. exercise fear, we are killing faith. మన జీవితాల్లో గాని భయానికి చోటిచ్చినట్లయితే విశ్వాసాన్ని చంపేవారం అవుతాం. If we kill faith, fear is taking over it. చూడండి, మన జీవితాల్లో విశ్వాసాన్ని మనం చంపితే మన జీవితాల్లో భయము మన జీవితాన్ని So అధిగమిస్తుంది. the Lord came in a vision to Abraham. కాబట్టి దర్శనమందు దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమయ్యాడు. Abraham, fear not. అబ్రహామా భయపడకము. How shocking it is to know a man who is considered to be the father of faith is in fear, gripped in the fear. చూడండి, ఇది చూడడానికి వినడానికి ఎంతో విభ్రాంతి కలిగించేటువంటి మాట. విశ్వాసులకు తండ్రి అయినటువంటి వ్యక్తి కూడా ఆయన జీవితంలో భయముతో నిండి ఉన్నాడు. If only the fear has no exemption to the father of faith like Abraham, how much more we are vulnerable for this fear. చూడండి, ఈ విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహామునకే భయం అనేటువంటిది కలిగినప్పుడు మనలాంటి వాళ్ళకి భయం కలిగేటువంటి సాధ్యత ఎంత ఎక్కువ ఉంటుంది. And Satan says, come out of this place, take your sandals, I will take care of you. సాతాను అంటాడు కదా, ఈ స్థలాన్ని చెప్పులు వేసుకుని బయటికి రా, నేను చూసుకుంటానంటాడు. ఈ సంగతి చూస్తా. ఈ సంగతి చూస్తానంటాడు. That's how usually fear crops in our heart. ఆ రీతిగా మామూలుగా మన హృదయాల్లో భయం వస్తుంది. Fear of future, మన యొక్క భవిష్యత్తుని fear of గురించి, studies, చదువుల గురించిన భయం, fear of family, కుటుంబాన్ని గురించిన fear భయం, of finances. ఆర్థిక విషయాల గురించి భయం. Psychologically, it is said that there are at least fears that usually visit a human being. మామూలుగా చూసినప్పుడు భయములు మానవునికి కలిగేటువంటి భయాలు అనేకాలు ఉన్నాయి. సైకాలజీ చెప్తుంది That is- మనుషుల్ని దాదాపు 100 భయాలు దర్శిస్తాయంట అప్పప్పుడు. 100 భయాలు దర్శిస్తాయని చెప్తుంది. It all depends upon the situation. కాబట్టి అది పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. Abraham was afraid of the enemies అబ్రహాము శత్రువులకు భయపడ్డాడు. because in chapter 14 he subdued 4 kings at least. ఏం చేతంటే 14వ అధ్యాయంలో చూసినప్పుడు కనీసం 4 రాజులను ఓడించాడు. Manually speaking, usually he thought that they are going to take a revenge on him. చూడండి, మానవ దృక్పథంలో చూసినప్పుడు భవిష్యత్తు అని అనుకుని ఉంటాడు, వీరు నాపై ప్రతీకారం తీర్చుకుంటారని. I have nobody to support me. నాకు సహాయపడేదానికి I am ఎవరు all లేరు. alone. నేను ఒంటరిగా There are ఉన్నాను. already 4 kings. నాకు అప్పటికే 4 రాజులు Then how ఉన్నారు. can have safety? ఏ రీతిగా నాకు క్షేమం ఉంటుంది? If that was his situation, కాబట్టి ఆయన పరిస్థితి అలాగుంటే then the word of the Lord came in a vision to Abraham. అప్పుడు దర్శనమందు దేవుని వాక్యము యెహోవా అబ్రహామునకు వచ్చింది. Fear not. భయపడకము, I am thy shield. నేను నీకు I am కేడము, the safety. నేను నీకు భద్రత, And also I am thy reward. అంతేకాదు నేను నీకు బహుమానము. What is the reward is all about? బహుమానం అంటే అసలు When ఏంటి he అర్థం? is gripped in the fear, ఎవడితో భయముతో is నింపబడ్డాడో the reward needed? దానికి బహుమానం అవసరమా? What is the reward God is going to give to him? ఆయనకి దేవుడు ఇవ్వబోయేటువంటి బహుమానం ఏంటి? What was Abraham asking? అబ్రహాం ఏమడిగాడు? Abraham asking, Lord bless me with a son. అబ్రహాం అడిగేదంతా ఇప్పుడు ఏంటంటే, ప్రభు ఒక కుమారుడిని ఇచ్చినా I am దీవించండి. going sonless. నేను కుమారుడు లేనివాడుగా అయిపోతున్నా. This servant would be here for all my property. కాబట్టి నా ఆస్తి అంతటికి కూడా ఇక దాసుడే వారసుడు అవుతాడు. It's paining me to leave all my property to this servant. కాబట్టి ఇక పనివాడికి నాకు ఉన్నటువంటి ఆస్తి అంతా కూడా విడిచిపెట్టి వెళ్ళడం చాలా బాధ I need a అనిపిస్తుంది. heir. నాకు ఆ వారసుడు కావాలి, I want a son. నాకు కుమారుడు He కావాలి. should carry forth my mantle. కాబట్టి నాకు దుప్పటి తాను ముందుకు తీసుకెళ్ళాలి. He should carry forth my faith. నాకు విశ్వాసాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. He should carry forth the testimony. నా యొక్క సాక్ష్యాన్ని తాను ముందుకు He తీసుకెళ్ళాలి. should carry forth my God of glory. నా యొక్క మహిమ కలిగినటువంటి దేవుని తాను ముందుకు తీసుకెళ్ళాలి. Then do you know what God said to Abraham? అప్పుడు దేవుడు అబ్రహాంతో ఏం చెప్పాడు తెలుసా? I am going to be your reward. నేను నీకు బహుమానం అవుతాను. Abraham was unable to understand this. ఈ మాట అబ్రహాంకి I am అర్థమవుతుంది. asking a son, నేను కుమారుని but అడుగుతున్నా, you are saying that you are going to be reward. అయితే నువ్వు అంటున్నావు నీవే నాకు బహుమానం అని. Then what is this? ఏంటిది అసలు? One son is sufficient for me. నాకు ఒక్క కుమారుడు చాలు. I do not need a half a dozen. నాకు ఒక 6 మంది అవసరం లేదు. I do not need many more also. నాకు ఇంకెక్కువ మంది కూడా అవసరం లేదు. I can also sustain any number of sons, ఎంతమంది కుమారులు ఉన్నా కూడా పోషించగలను. but I want one son. అయితే నాకు ఒకే కుమారుడు కావాలి. Then God said, ఆ దేవుడు అన్నాడు, I am thy reward. నేను నీకు బహుమానం. What does it mean? దాని అర్థం ఏంటి? Abraham, అబ్రహమా, don't worry about a son. కుమారుడి గురించి చింతించకు.
I am going to be in your loins. నేను నీ గర్భవాసములో ఉండబోతున్నాను. I am going to come out of you. నీలో నుండి నేను వస్తాను. You are talking about Isaac. నువ్వు ఇస్సాకుని గురించి మాట్లాడుతున్నావు. I am talking about Jesus Christ. నేను యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతున్నాను. That's how the New Testament begins. Matthew chapter 1 verse 1 says, the genealogy of the Jesus Christ, the son of David, the son of Abraham. ఈ రీతిగానే క్రొత్త నిబంధన ఆరంభం అవుతుంది. ఇది యేసుక్రీస్తు పరివారిక వంశావళి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. Abraham was almost broken. అబ్రహాము దాదాపుగా ఆయన హృదయం God, బద్దలైంది. I thought only Isaac. ప్రభువా, నేను అనుకున్నాను కేవలం ఇస్సాకే. But you are going to be in my loins. అయితే మీరు నా గర్భవాసంలోనికి You వస్తారు. will make me a nation. నీవు నన్ను ఒక జనాంగంగా You will చేస్తావా? make me a blessing. నీవు నన్ను ఆశీర్వాదంగా That's చేస్తావా? what I told you. నేను అదే నీకు చెప్పాను. Genesis chapter 12 verse 1 and 2. ఆదికాండము 12:1-2 I will bless thee. నేను నిన్ను ఆశీర్వదించదను. And thou shalt be a blessing. నీవు ఆశీర్వాదముగా I ఉండవు. will make the nations. నేను నిన్ను జనములుగా Kings చేస్తాను. come out of you. నీ గర్భవాసంలో Thou shalt రాజులు go వస్తారు. to be a blessing. నీవు ఆశీర్వాదంగా బయలు Your వెళ్తావు. sorrow shall be turned into joy. నీ యొక్క దుఃఖం ఆనందంగా Your మార్చబడుతుంది. expectation shall be more than what you think and నీ imagine. యొక్క ఆశ నువ్వు అడిగి ఊహించిన దానికంటే అధికంగా That ఇవ్వబడుతుంది. is my power. అది నా శక్తి. That is the God who called you when you were in your country. నీ యొక్క దేశంలో నువ్వు ఉన్నప్పుడు పిలిచినటువంటి దేవుడు అలాంటి వాడు. That is why the God of glory appeared unto Abraham when he was in Mesopotamia. అబ్రహాము మెసొపొతేమియా ప్రాంత దేశంలో ఉన్నప్పుడు మహిమ కలిగినటువంటి దేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. I am going to born నేను పుట్టబోతున్నా. through your genealogy. నీ యొక్క వంశావళిలో There will be many. అనేకులు ఉంటారు. Not one. ఒక్కరు Not ఒక్కరు కాదు. They shall be like a sand on the seashore. సముద్ర తీరం ఉన్నటువంటి ఇసుక రేణువులు ఉంటారు. They shall be stars in the sky. ఆకాశమందు ఆకాశ నక్షత్రముల వలె ఉంటారు. Now you tell me, you want a son? ఇప్పుడు మీరు చెప్పండి, Do you want a son? నీకు కుమారుడు కావాలా? He was speechless. ఆయన నోట మాట రాలేదు. He surrendered himself to the Lord. ఆయన తను తాను దేవునికి లోబర్చుకున్నాడు. God, if you want to be a reward for me, ప్రభా, నీవే నాకు బహుమానం అవ్వాలనుకుంటే I want that reward to be accomplished soon. ప్రభా, ఆ బహుమానము త్వరగా నాకు కావాలని I కోరుతున్నాను. want that desire, expectation to be realized soon. ఆ ఆశ నా జీవితంలో త్వరగా నెరవేర్చబడగలుగుతున్నా. We all know that Isaac was born. మనందరికి తెలిస్తే జన్మించాడు. Then Jacob was born. దాని తర్వాత యాకోబు, Jesse was born. యెష్షయి జన్మించాడు. David was born. దావీదు పుట్టాడు. Jesus was born. యేసు ప్రభు పుట్టాడు. We are all born. మనమందరం జన్మించాం. We are all daughters and sons of Abraham. మనమందరం కూడా అబ్రహాం కుమారులము కుమార్తెలము. What a magnanimous reward is this. ఇది ఎంత గొప్పదైనటువంటి బహుమానం. Thy expectation shall not be cut off. నీ ఆశ భంగము కానేరదు. You are expecting only small things. నువ్వు కేవలం చిన్న వాటిని ఆశిస్తున్నావు. You are expecting a son, నువ్వు కుమారుని a ఆశిస్తున్నావు. daughter, ఓ కుమార్తె, a job, ఓ ఉద్యోగం, a success, ఓ విజయం, admission, seat, సీటు, then soul partner, లేక పెళ్లి, prayer partner, ప్రార్థన భాగస్వామి, business partner, వ్యాపారంలో ministry partner, మినిస్ట్రీలో some partner. need, ఏదో car, house, visa, immigration, admission. కారు గాని, వీసా గాని, ఇల్లు గాని, విదేశానికి వెళ్ళేది గాని, అడ్మిషన్ గాని, ఇలాంటిది ఏదైనా. But Jesus says, I will be your reward. అది యేసు ప్రభు అంటున్నాడు, నేనే నీకు బహుమానం అవుతాను. Would you like to accept him as a reward? ఆయనని నీ బహుమానంగా అంగీకరించడానికి ఇష్టపడతావా? Thy expectation shall not be cut off. నీ ఆశ భంగము కానేరదు.